వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా దేవుని నామంలో సంతోషంగా అన్ని విషయాల్లో ఆత్మీయంగా ఈలోక సంబంధంగా ఆశీర్వాదాలు పొందుతున్నారని అందరిని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. ప్రతి విషయంలోనూ ఆయనపై ఆధారపడి ముందుకు సాగిపోయినప్పుడు ఆయన సమస్తం నెరవేరుస్తాడని మనం తెలుసుకుంటున్నాం. మనకు తెలుసు ఆయన మీద మనం విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్నారు. సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు. మీకు ప్రోత్సాహకరంగా ఉంటే ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఈరోజు మీకా పుస్తకం, పాత నిబంధనలోని మీకా పుస్తకం 7వ అధ్యాయం 20వ వచనం చూసుకుందాం. పూర్వకాలంలో నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమేడు, కృపామేడు, దయామేడమైన ప్రభువ, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చినైనా ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. నీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి ఇంకనూ మేమునైనా అబ్రహాము ఆశీర్వాదము, యాకోబు ఇస్సాకు నాయన మా పితరులైన వారి ఆశీర్వాదాలు మేము కూడా స్వతంత్రించుకొని మాకు కూడా వర్తిస్తుందని మీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మేము కూడా అటు విధంగా పొందుకుని కృపను అనుగ్రహించుకొని అటువంటి ప్రార్థన మాకు దయచేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకు అతి మిక్కిలంగా వచ్చినాం తండ్రి, ఆమేన్. ఈ వచనం ఏం తెలియజేస్తుందంటే దేవుని ప్రజలతో ఆయనకున్న సంబంధం తెలియజేస్తుంది. ఆయనది విడదీరాని ఒడంబిక దేవుని ప్రజలతో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మన పూర్వీకులైన అబ్రహాం మరియు యాకోబులకు తాను చేసిన ఆ గంభీరమైన ప్రమాణం మీద ఆధారపడి ఉందని తెలుస్తోంది. ఆయన వారి పట్ల చేసిన నిబంధన ఆయన ఎప్పుడు తన ప్రజల పట్ల కూడా చేస్తాడని, అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాబట్టి అది మనకు కూడా వర్తిస్తుందని వాక్యము తెలియజేస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలు పదే వైఫల్యాలు ఎదుర్కొంటారు. వాళ్ళు దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తారు, తిరస్కరిస్తారు. అయినా కూడా అనేకమైన వైఫల్యాల నుంచి వాళ్ళకి విడుదల దయచేస్తూ తన నమ్మకమైన వాగ్దాన నిబంధనను ఎట్లా నెరవేరుస్తున్నాడో మనం చూస్తున్నాం అన్నమాట. ఈ వచనంలో చూస్తున్నాం. ఇంకా అనేకమైన వచనాలు పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు విభితులకు చేసిన ప్రమాణాన్ని, నిబంధనని నెరవేరుస్తారని దేవుడు మాట్లాడిన సందర్భాలు అనేక ఉన్నాయి. దీని పట్ల మనకి ఏం తెలుస్తోంది? దీనివలన ఆయనకి తన ప్రజలపై ఉన్న దయ, కరుణ చూపించడంలో ఆయన ఆనందం పొందుతాడనే దాంట్లో ఆ ప్రాముఖ్యతను మనకి తెలియచేస్తుంది. యాకోబును విమోచించడానికి మరియు ఇశ్రాయేలీయులను పునరుద్ధరించడానికి దేవుడు భవిష్యత్తులో చేయబోయే చర్య యొక్క వాగ్దానం ఉందన్నమాట. దుష్టులు నాశనం చేయబడినప్పుడు విశ్వాసపాత్రమైన మిగిలిన శేషానికి, భవిష్యత్తులో మిగిలిన శేషానికి అంటే తరాలు మారిపోతూ ఉంటాయి కదా, ఆ పితరులు చనిపోతూ వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు, వాళ్ళ జీవితం గతించినప్పుడు ఆయన వాగ్దానం మిగిలిన వారి పట్ల ఆయన దయచూపుతో వాగ్దానాలు నెరవేరుస్తాడని మనకి ఈ వచనం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దేవుడు యాకోబు మరియు అబ్రహాంతో చేసిన నిబంధనలో నమ్మకంగా ఉంటాడని, ఆయన పురాతన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, అవి నెరవేరుస్తాడని, తన ప్రజలలో మిగిలిన వారి పట్ల ఆయన దయ చూపిస్తాడని ఈ వచనం ధృవీకరిస్తోంది. ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేసినప్పటికీ దేవుడు తన మాటను నిలబెట్టుకుంటాడని మనం ఈ వచనాలు అనేకమైన చూసుకుంటున్నాం. నిలబెట్టుకుంటాడని మరియు వారి తప్పిదాలు, పొరపాట్లు, తిరస్కారం, పశ్చాత్తాపం పొందినప్పుడు క్షమించడం ద్వారా కరుణ చూపిస్తాడని హామీ ఇస్తూ ఈ పుస్తకాన్ని, అంటే మీకా పుస్తకాన్ని ముగించినట్లుగా చూస్తాం. ఇది దుష్టుల నాశనానికి భిన్నంగా ఉంటుంది. ఈ వచనం దేవుడు తాను ఎంచుకున్న ప్రజల పట్ల మార్పులేని విశ్వాసపాత్రత, దయ మరియు విమోచన ప్రణాళికను సూచిస్తుందన్నమాట.
యాకోబును విమోచించడానికి మరియు ఇశ్రాయేలు పునరుద్ధరించడానికి, తిరిగి వాళ్ళ జీవితాలనే పునరుద్ధరించడానికి ఆయన భవిష్యత్తులో చేయబోయే చర్య యొక్క వాగ్దానం ఉందని మనం చూసాం. వాగ్దానాలు నెరవేర్చడంలో యాకోబు పట్ల సత్యం, దేవుడు యాకోబుకు మరియు అతని వారసులైన ఇశ్రాయేలీయులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడని, ఆయన అనేక సందర్భాల్లో నెరవేర్చినట్లుగా ఆయన ఆ వాగ్దానం నిబంధనని పట్ల విశ్వాసం కలిగి తన ప్రజల పట్ల అది నెరవేరుస్తాడని మనం చూస్తున్నాం. అయితే ఇశ్రాయేల్ ప్రజలకే కాదు, మన పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబు మిగిలిన శేషాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాళ్ళ సంతానానికి, వాళ్ళ తరాలకే కాదు, ఈ వాగ్దానం మనకు కూడా వర్తిస్తుందని తెలియచేస్తుంది. మనం అనేక విషయాల్లో పడిపోతూ ఉంటాము, పొరపాట్లు చేస్తూ ఉంటాము. నోటి మాటల ద్వారా, హృదయ తలంపుల ద్వారా, ఆజ్ఞలు పాటించలేకపోవడం ద్వారా. ఆయన ఆజ్ఞలు ఏంటి? నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించుకో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుడిని ఆరాధించుకొని ఉంది. ఆ వాగ్దానాలు మనం నెరవేరుస్తున్నామా? దినదినం ప్రతిదినంలో దేవుడికి మనం సమయం ఇస్తున్నామా? అనేక విషయాల్లో తప్పిపోతున్నాము. మనకు వాగ్దానం ఇచ్చాడు, అది నెరవేర్చట్లేదు, దేవుడు ఇంకా నెరవేరట్లేదని మనం సందేహపడుతున్నామా? ఆయన పట్ల విసుగు చూపిస్తున్నామా? కానీ మనం పశ్చాత్తాపడినప్పుడు దయగల దేవుడు, కరుణగల దేవుడు మనం క్షమాపణ పొందటానికి అర్హత ఇచ్చి, అంటే ఆయన క్షమించి, ఆయన మన పట్ల ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని హామీ ఇస్తుంది అన్నమాట ఈ వాక్యం. మరి అనేకమైన శ్రమలు, కష్టాలు, బాధలు, ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు పట్ల మనం మన జీవితాల్లో, మన కుటుంబాల్లో నడుస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? దేవునిపై విశ్వాసం ఉంచాలి, మనం ప్రార్థన చేయాలి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు చేసిన ప్రమాణాన్ని ఎత్తిపట్టి, మా పితరులైన వారికి చేసావు కదా ప్రభువా, నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, వాళ్ళ 1000 తరాల వరకు కరుణిస్తాడని, భూమి మీద ఉన్న సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడతాయని నువ్వు వాగ్దానం ఇచ్చావు. కాబట్టి వాళ్ళ వాగ్దానం నా పట్ల నెరవేర్చు. అటువంటి ఆశీర్వాదాలను నాకు దయచేయి నేను ఈ విషయంలో తప్పిపోకుండా ఆత్మీయంగా, ఈ లోక సంబంధంగా ఆశీర్వదింపబడే కృపని నాపై చూపించు దయచూపు కరుణ చూపు అని మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు ఆయన క్షమించే దేవుడు, ప్రేమామయుడు, కృపామయుడు, కరుణామయుడు. కాబట్టి ఆయన మన పట్ల నీకు నాకు ఏ వాగ్దానం ఇచ్చాడో, ఏది నెరవేరలేదో ఇంకను మనం ఈ సంవత్సరం అంచుల్లో ఉన్నాం. వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మనము అబ్రహాం, ఇస్సాకులని జ్ఞాపకం చేసుకుంటాం. మన పితరులని, వారి పట్ల నువ్వు కనికరం చూపావు, నా పట్ల కనికరం చూపని ప్రార్థించాలి. మరియు అతని వారసులైన ఇశ్రాయేలుకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దేవుడు కదా ప్రభువా, నా పట్ల నువ్వు చెయ్యి ఆయన, నా పట్ల గొప్ప కార్యం చేయి నా పట్ల అద్భుతం చేయి అని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక నీకు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుని మన పట్ల వాగ్దానం నెరవేరుస్తాడు. ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన కరుణ చూపే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు. పశ్చాత్తాపడినప్పుడు క్షమాపణ ఇచ్చి ఆయన కృపగల బలిష్టమైన హస్తాల్లో మనం పెట్టుకొని మనని ఆశీర్వదించే దేవుడు. కాబట్టి ఆయనే మనకి పాత నిబంధనలో ఇవన్నీ ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించలేమని ఈ లోకంలో ఆయన తన దిగి వచ్చి నరావతాడుగా ఈ భూలోకంలో జన్మించి నీ కొరకు నా కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి అమూల్యమైన రక్తధారల ద్వారా మాకు ఇచ్చిన రక్షణ బట్టి ఆ రక్షణ ఇవ్వాలని ఆయన భూలోకంలోకి వచ్చాడు. కాబట్టి మనకి ఇచ్చిన రక్షణ బట్టి మనం స్తుతించాలి. మన పట్ల చేసిన మేలు, ఉపకారంలో, ఆశ్చర్యకార్యం ఇతరులకు చెప్పువారుగా, ఇతరులను బలపరిచేవారుగా, ఇతరులను కూడా నడిపించేవారుగా వారి పట్ల మనం ప్రార్థన చేయాలి అని చెబుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడు ప్రభువా, మీ అప్రంజ పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాదనకు వచ్చిన ఆయన మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు, మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు ప్రభా. నీ యందు నాయన మేము పశ్చాత్తాపడి ప్రార్థించినప్పుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఆశీర్వాదాలు మాకు కూడా దయచేయమని ప్రార్థించినప్పుడు నా ప్రభా, నీవు కరుణ చూపి దయచూపి మమ్మల్ని క్షమించి మా పట్ల మీరు నాయన ఆ నిబంధన నెరవేరుస్తారని, అన్ని విషయాల్లో
నాయన మమ్మల్ని ఆశీర్వదించి నీలో ముందుకు సాగే కృప మాకు అనుగ్రహిస్తారని నమ్మి స్తుతిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతిమిక్కలనంగా ఎడుకొచ్చినాం తండ్రి. ఆమె నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్నారు. మీ గురించి మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మా గురించి మా కుటుంబాల గురించి ప్రార్థన చేయాలని కోరుతున్నాం. మరి ఇది మీకు ప్రోత్సాహకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, లైక్ చేస్తున్నారు. వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకనూ మీకు ప్రోత్సాహకరంగా ఉన్నవారు చూడాలి, వీడియో వినాలని వాళ్ళు లైక్ చేయాలని, మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవడమే కాకుండా నన్ను కూడా ప్రోత్సాహపరిచి బలపరుస్తారని నమ్ముతున్నాను. మీరు కూడా అటు విధంగా ఇంకా లైక్ చేసుకొని నన్ను ప్రోత్సహించాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమె